హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసే రెసిపీ ఆర్దండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆర్దని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగానే ఒక చిన్న గ్లాస్ రైస్ని 2 hours నానబెట్టుకొని పక్కన పెట్టుకొని అదేమో బాగా నానిపోయినాయి కదా, ఆ బియ్యాన్ని ఏమో మిక్సీ చేసుకొని వేరే బౌల్లోనేమో ఒకటి పెద్ద గ్లాసు చిక్కడ పాలను వేసుకొని మరిగించుకున్న దానిలోనేమో ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను కదా, బాగా పౌడర్లో మిక్సీ బాగా మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయిపోతే ఈ ఆర్దికి చాలా అంటే చాలా బాగుంటుంది. నేనేమో మెత్తగా అయిపోయింది కదా, ఈ పాల్లో కలిపేసి బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టేస్తుంది అది ఫాస్ట్గా, ఎందుకంటే అలా కలుపుతూ ఉంటేనే అది ఉండలు కట్టదు, మామూలుగా మెత్తట్లా వస్తుంది. ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఎంత బాగా అంటే అంత బాగా కలుపుకోవాలండి, లేదంటే అది చాలా ఫాస్ట్గా ఉండలు కట్టేస్తుంది, చిక్కదనం కూడా అయిపోతుంది. స్టవ్ మీద అలా ఉంచడం వల్ల చిక్కదనం కూడా అయిపోద్ది. దీనిలో యాలకుల పొడి, కొంచెం జీడిపప్పు, వేయించుకుని జీడిపప్పుని, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీనిలో కొబ్బరి అండి. కొబ్బరిని ఏమో వేయించుకొని కొబ్బరిని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన స్వీట్ అండి ఇది. హారతి ఎంతో ఇష్టం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇది ఎన్నోసార్లు ప్రిపేర్ చేశాను. నేను ప్రతి లక్షవారం ఇలానే ప్రిపేర్ చేసి లక్ష్మీదేవి అమ్మవారికి పెడుతుంటాను. శుక్రవారం, లక్షవారం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఇద్దరు పిల్లలకైతే ఇచ్చాను, తిన్నారు. చాలా అంటే చాలా బాగుంది అన్నారు. ఒకసారి మీరు ఎలా ప్రిపేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. ఈ ఆర్ది తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది.